నమస్తే అండి. రావణ సంహారం జరిగిన తర్వాత శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లితో కలిసి తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు ఆయన తల్లి కౌసల్యాదేవి ఇలా అడిగిందట, రామా, రావణుడిని నువ్వే సంహరించావా అని. దానికి సమాధానంగా శ్రీరామచంద్రుడు, అమ్మా, రావణుడు మహాపరాక్రమశాలి, గొప్ప ధైర్యవంతుడు, అసాధారణ పండితుడు, శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శివతాండవ స్తోత్రాన్ని రచించిన మహాశివభక్తుడు ఆయన. అతన్ని జయించింది నేను, నా బలం కాదు, అతని అహంకారమే అతన్ని ఓడించింది అని చెప్పారట. ఈ కథ వలన మనకు చెప్పే సత్యం ఏంటంటే, ఎంత జ్ఞానం, శక్తి, ప్రతిభ ఉన్నా అహంకారం పెరిగితే అవన్నీ వృధా అవుతాయి. వినయం ఉన్నవారే ఎప్పటికైనా నిజమైన విజేతలుగా నిలుస్తారు. అహంకారం నాశనానికి దారి, వినయం విజయానికి పునాది. మీరు నాతో ఏకీభవిస్తే నా వీడియోలో ఏ చిన్న పార్ట్ మీకు నచ్చినా ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ శుభం జరగాలని. నమస్తే.